హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు డ్రైనేజ్ పైప్ లైన్స్ మనకి ఎలా మ్యాన్ హోల్స్ లేకుండా ఎలా ఈజీ మెథడ్స్లో మనం వేసుకోవచ్చు అయితే ఇప్పుడు మీకైతే చూపిస్తాను అనమాట. ఇది చూసారా, గొంతు చూసారా ఎంత చిన్నదో. దీంట్లో కరెక్ట్గా 9 ఇంచెస్ బ్రిక్ కూడా పట్టట్లేదు అనమాట. రాయి అయితే కొట్టయితే పెట్టడం జరిగింది. మనకి మీరు చూసినట్టయితే ప్రతి దగ్గర అయితే రాళ్ళు అయితే ఉన్నాయి. ఈ రాళ్ళు మనకి ప్రతి 3 అడుగులకి అయితే ఒక రాయి అయితే వేసుకోవాలన్నమాట. మనకి 10 అడుగులకి ఒక అంగుళం లెక్కన వాటం అయితే పెట్టుకోవాలి. ఈ 2 బాత్రూమ్స్ అనమాట. ఈ కన్సల్ ట్యాంక్స్ అయితే వస్తాయి మీకు. ఇదిగోండి పైన అయితే పైన బాత్రూమ్స్ అన్నీ సెట్ చేసి కిందకైతే తీసుకొచ్చాం. లైన్లు ఎప్పుడైనా కింద నుంచి పైకి వేస్తే ఈజీ, పైనుంచి కూడా కింద నుంచి వేయచ్చు అనమాట. కాకపోతే కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ పైప్ లైన్ అయితే ఉందో మనం వీటికి బాణం అయితే చూసుకోవాలి. ఎందుకంటే పైప్స్ స్ట్రైట్గా ఉండవు. ఇలా పెట్టి చూసుకొని మనకి వే అనేది ఎట్లా స్ట్రైట్గా ఉందో అక్కడైతే యాక్సెప్ట్ బ్లేడ్తో మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత సేమ్ ఆ వే పొజిషన్ బట్టి ఈ మాల్ అయితే ఇలా వేసుకోవాలి. ఇదిగోని ప్రతి మాల్ దగ్గర నీట్గా మాల్కి కలవ అయితే వేసి నీట్గా ప్యాక్ చేసేస్తుంది. చూసారా, ఇది వచ్చి లాంగ్ మెండ్, అంటే మనకి సప్లిక్ ట్యాంక్లోకి వెళ్ళే లాంగ్ మెండ్ అనమాట. అక్కడ అంతకుముందు సెట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇది 4 ఇంచ్ వై అనమాట. ఈ వైని మనం క్లీనింగ్ వే పర్పస్గా అయితే వాడుకోవాలి. అంటే ప్రతి బార్ అంటే ఒక 20 అడుగుల లెంత్ వచ్చినప్పుడు ఇదైతే వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ బెండ్ పక్కన కాబట్టి ఖచ్చితంగా అయితే దీన్ని ఇక్కడైతే వేసుకోవాలి. దీనికైతే ఒక మనకి గొంది ఫ్లోరింగ్ ఎంత హైట్ వస్తుందో అంత హైట్ తీసుకొచ్చి ఒక అరడుగు పైకి డమ్మీ అయితే సొల్యూషన్ వేయకుండా అయితే పెట్టాల్సి ఉంటుంది. కింద దానికైతే ఖచ్చితంగా సొల్యూషన్ అయితే వేసుకోవాలి. మనం వేసే ఈ వైని పొజిషన్ సరిగ్గా చూసుకోవాలి. లేదంటే గోడంచుకి కాస్త అయితే క్రాస్ అయిందంటే గోడంచుకి అయితే డమ్మీ వెళ్ళిపోతుంది. ఇదిగో లైన్లన్నీ సెట్ చేసుకుంటూ వచ్చాం. ఇది సెకండరీ బాత్రూమ్ అనమాట. దీనికి అయితే డోర్ ఎల్బో వేసాం. కానీ ఫ్లోరింగ్ ఎక్కువ వస్తే ఈ డోర్ ఎల్బో మనకి ఉపయోగపడదు. డోరు ప్లెయిన్ ఎల్బోనే సరిపోతుంది. ఇదిగోండి ఆ ఫస్ట్లో మనం వై అయితే వేసాం. ఇక్కడ వచ్చి షూ అయితే వేస్తున్నాం అనమాట. ఈ షూ ప్రాసెస్ కూడా సేమ్ అంతే. మనకి ఇదిగోండి హీట్ చేసి అయితే మనం ఇక్కడ ఎక్కించుకోవాల్సి ఉంటుంది. మనం వాడే సింగిల్ సాకెట్స్ మనకి డ్రైనేజ్ పైప్ లైన్స్కి ఇలా సొల్యూషన్ మనం నీట్గా ఎక్కువైతే వేసుకొని అయితే ఇక్కడ పైన అయితే సన్న గీత ఉంటుంది. మనం సేమ్ పొజిషన్లో పెడితే స్ట్రైట్ లైన్గా అయితే వచ్చేస్తుంది. కొద్దిగా సైడ్కి తిప్పామంటే కాస్త అయితే షూ అయితే సైడ్కి వస్తుంది. లాంగ్ టర్మ్లో మనకి గోడ కానుకోకుండా మనం చూసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు గాడికి సెంటర్గా ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మన లోపల నుంచి పైప్ అయితే సెట్ చేసుకున్నాం. ఈ టీకి ఎల్బోలకి అంటే క్రాస్ తిరగకుండా. తర్వాత పైప్ తీసాము. ముందు బయట సైడ్ లైన్లన్నీ వేసిన తర్వాత లోపలికి అయితే వెళ్తాం అనమాట. ప్రతి మనం 3 అడుగులకు ఒక రాయిని అయితే కట్టుబడి కట్టాలని చెప్పినాం కదా, దానికి రాయిని మార్చి బస్తా అయితే వేసుకోవాలి. బస్తా వేసుకున్న తర్వాత మొత్తం సిమెంట్తో ప్యాక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి శాండ్ ఫిల్లింగ్ అయితే చేయాలి. ఆ బస్తాలు ఇప్పుడే తీసేయకూడదు. శాండ్ ఫిల్లింగ్ అంతా చేసుకున్న తర్వాతే చేసుకోవాలి. రాళ్ళు లేకుండా మట్టి అయితే వేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మనకి పైపుల్లో లోడ్ అనేది ఎక్కువ అవ్వదు. మనకి షింక్ అయినప్పుడు కానీ బాగుంటుంది. ఇది పక్కన 2.5 ఇంచ్ పైప్ అనమాట. మనకి యాక్చువల్గా స్థలం ఎక్కువ ఉంటే 2 పక్కనే పంపిస్తాం ఒకటే రాయి మీద. ఇప్పుడైతే మనకు అంత స్థలం లేదు. ఎందుకంటే 4 ఇంచ్ పైప్ లైన్లు ఉన్నాయి. ఇంకా ఎట్లా ఇక్కడ కూడా కాంపౌండ్ వాల్ చూసారా, 9 ఇంచెస్ బ్రిక్ కడితే సరిపోదు. మనకి ఇక్కడ 4 ఇంచుల బ్రిక్ అయితే కడతా అన్నారు. అందుకోసం మనం ఆ కాంపౌండ్ వాల్కి ఆనే పైప్ లైన్ అయితే వేసామన్నమాట. అందుకని ఎక్కువ సందులు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడంతా కట్టి రెడీమేడ్గా అమ్మే బిల్డింగ్లు కాబట్టి ఈ పరిస్థితి ఇలా ఉన్నాయి. ఇలా వేసుకుంటే మనకి మ్యాన్ హోల్ ప్రాబ్లమ్స్ మనకి బ్లాకర్స్ ఏమి ఉండవు. ఇది లోపలికి రాగానే ఇది 2.5 ఇంచ్ లైన్ అనమాట. ఇక్కడ వై అయితే ఒకటి వేసుకొని షూ వేసుకొని స్ట్రైట్ చేసాం. ఇక్కడ 9 డ్రాప్ అయితే ఒకటి పెట్టాం. ఇక్కడికి వచ్చి షూ ఒక 2 ఎల్బోలు వేసుకొచ్చి కన్సల్ ట్యాంక్ అనమాట. ఇది ఫుల్ ట్యాంక్ కాదు, హాఫ్ ట్యాంక్లు వస్తాయి. మనం ఫ్లోరింగ్ ఎప్పుడైతే టైల్స్ వేస్తారో అక్కడి నుంచి అయితే 10 ఇంచెస్ అయితే ఉండాలి మనకి ఇక్కడ హోల్ సెంటర్కి అనమాట, ఎల్బో సెంటర్కి. మీకు ఫ్యూచర్లో నీకు ట్యాంక్ ఎలా కట్టాలో దాని గురించి కూడా వీడియో చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.